మా నీళ్ళు ఎండిపోలేదా? బోర్ వస్తుంది. బోర్ మంచిగా వస్తుంది. మా ఇటుకలు అంతా ఎండిపోయినాయంట కదా? అక్కడ అన్నీ పోయిస్తారు, అటు వెళ్ళిపోయినాయి. అది కరెంటు మంచిగా కరెంటు మంచిగా వేయలేడు. వోల్టేజ్ మోటార్ కలిపి మోటార్లు కలిపినాయా? నీళ్ళు ఉన్నాయి కానీ కరెంటు పోయింది. కరెంటు వోల్టేజ్ ఉంటే మోటార్ కలుతాయి. గంట సేపు ఆపినా మోటార్ కాలేదు, స్టార్టర్ కాలేదు. అయితే కేసీఆర్ ఉన్నది కానీ మోటార్ ఒక్క మోటార్ కాలేదు. చెప్తున్నా ఎట్లా అంటే గంట సేపు ఆపే బోర్ కూడా స్టార్టర్ కాలేదు, మోటార్ కాలేదు. ఈ రేవంత్ వచ్చిండు, మోటార్ కాలిపోతుంది, స్టార్టర్ కాలిపోతుంది. వోల్టేజ్ కరెంటు ఇస్తుండు కమ్మి డిమ్ము, లో వోల్టేజ్ మోటార్ కలిపితే స్టార్టర్ కాలితే 10,000 కావాలి. 10,000 ఎన్నిసార్లు కాలిందా ఈ సీజన్లో నీకు? ఈ సీజన్లో నాకు 2 మాటలు కాలింది. 2 సార్లు అంటే 20,000 రూపాయలు. 20,000 రూపాయలు మేము చేసేది వ్యవసాయం పని. రైతు బంధు మంచిగా వచ్చిందా? రైతు బంధు ఎక్కడ సార్? రైతు బంధు ఇంకా కళ్యాణ లక్ష్మి అప్పుడు కళ్యాణ లక్ష్మి రాలేదు, చచ్చిపోతే రైతు బీమా రాలేదు, కొంతమంది చచ్చిపోతే అది రాలేదు. రైతులు చచ్చిపోతే రైతు బీమా రాలేదు. అప్పుడు వచ్చే అప్పుడు వచ్చి ఇప్పుడు రాలేవు, వస్తలేవు. కళ్యాణ లక్ష్మి లేదు, పెన్షన్ 4,000 ఇస్తాడు, అవే 2,000 ఇస్తాడు. గట్టున్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నుంచి ఇంతే ఉంటుంది. 60-70 ఏళ్ళకు కూడా చేసేదా మా దుర్రాజ్యం అది. కేసీఆర్ దొరల రాజ్యం అన్నారు లేదు సార్. ఒకటి ఏం తప్పు చేసినట్టు ఒకటి చెప్తారు. 100 ఎకరాలకు రైతు బంధు చేస్తే లేకుండే, 5 ఎకరాల వరకు రైతు బంధు చేస్తే ఇండ్లు రుణమాపవు. గదొక తప్పు చేసాడు. ఈ రేవంత్ రెడ్డి చేసి అన్ని గద్దెత్తానికి అవతారాడు, కుర్చీ మీద కూర్చున్నాడు. మరి లేడీస్కు ఫ్రీ బస్సు ఆధార్ కార్డు మీద, మాకేమో టికెట్లు. కోట నష్టం కదా సార్ అది. మేము చదువుకోలేదు. నష్టమే అంటే నష్టం అంటే గవర్నమెంట్ ఇస్తుంది ఆర్టీసీకి. యాడికి ఇస్తుంది? మనమే తీసేస్తారు. అది మనమేదంటే రైతుల మీదే, రైతుల మీదే. కానీ రేవంత్ రెడ్డి సార్ మీతో చెప్తున్నా, అన్ని 6 పథకాలు పెట్టిండు. 6 పథకాలు అబద్ధమే, ఒక్కటి కూడా సక్సెస్ చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ తప్పేమంటే ఆయనైనా మాకు చుట్టం కాదు, ఈయన చుట్టం కాదు. ఒక్కటి 100 ఎకరాలకు రైతు బంధు చేసిండు. ఆ పైసలు దీనికి పెడితే బాగుండే పైసలు ఇండ్లకు రుణమాఫీ కావు, కానీ ఒకటి తప్పు చేస్తారు. ఇప్పుడు రుణమాఫీ చేస్తా అంటుండు కదా ఈయన రేవంత్ రెడ్డి, ఆగస్టు 15కి చేస్తా అంటుండు. వానకాలం అన్నీ రకమే. మళ్ళీ ఇప్పుడు యాసంగి మళ్ళీ పంటలు చేస్తారు. మాకు వ్యవసాయానికి రుణమాఫీ అంటే మాకు లాగోడికి అంతా చేసిండు కేసీఆర్ 15. ఇది ఎక్కేమో మళ్ళీ ఇప్పుడు వానకాలం పంట రకపోయా, ఇప్పుడు యాసంగి మళ్ళీ పంట చేయబడుతుంది. దానికి ఆడికి తెలుసు ఇస్తాడా? నమ్మకం ఎట్లా అంట సార్. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, ఎట్లుంటుంది మళ్ళీ? ఎట్లా వస్తుంది? ఈడ మెదక్లా ఎవరిని కూడా తెలుసా? ఎవరెవరు ఉన్నారు తెలుసా అభ్యర్థులు? ఎవరు? అది వెంకటరామరెడ్డి దుబాక, రఘునందన్ రెడ్డి బీజేపీ, రావులు రెడ్డిలే ఉంటారు. నీలమ్మది ఉన్నాడు కదా కాంగ్రెస్ నుంచి. నీలమ్మది వాడు బీసీ తెలుగోడు. అయితే మొన్న ఇండిపెండెంట్ చేసి మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ అన్నపోయాడు వాడు. చెప్పిన సార్ నేను, ఒక్కటే పార్టీలు ఉన్నాయి. ఆడు ముత్తరాశుడు చేపలు పడతాడు. ముత్తరాశులం అంటే బీసీ సార్. అవునవును బీసీ. వాడు మొన్న ఇండిపెండెంట్ చేసిండు, పొడసరా ఓడిపోయాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి పిచ్చుకునే వరకు టికెట్ ఇచ్చే వరకు మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ వాడు. అదే ఏం చదువుకున్నావు నువ్వు? ఏం చదువుకున్నావు? 6వ సార్. భలే తెలుసుకున్నావు అన్ని. నాకు అవగాహన సార్. ఎంపీడీ చేసిన. ఎంపీడీసీ ఇప్పుడు ఏ సంవత్సరం? 4 ఏళ్ళ కింద ఎంపీడీ చేసిన. సిపిఐ నుంచి చేసిన. సిపిఐ తెలియదు మీకు?